నంద్యాల జిల్లా ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు కావాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాల జిల్లా నంద్యాల రూరల్ మండలం చాబోలు గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మంత్రి జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లాబదుల కార్తీకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ సంబంధిత సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను 500 మంది రైతులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు భూమిపై పూర్తి హక్కు, భద్రత కల్పించడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. అలాగే గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించారు. పీఎం అభిమ్ పథకం కింద గ్రామీణ ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ 2.0లో భాగంగా ఏర్పాటు చేసిన మినీ గోకులాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రీసర్వే ప్రక్రియను దశలవారీగా అమలు చేస్తుందన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి నెల 9వ తేదీలోపు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నంద్యాల జిల్లాకు ఇప్పటి వరకు 52,091 పాస్ పుస్తకాలు అందగా అందులో చాబోలు గ్రామంలో 500 పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. పల్లె పండుగ 1.0 గ్రామ సభకి చాబోలు గ్రామానికి విచ్చేశాను. ఇక్కడే మనము ఆ గ్రామ సభ నిర్వహించుకున్నాం. మళ్ళీ నేడు రెండోసారి గ్రామ సభకు రావడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. ప్రభుత్వం భూ సమస్యల్ని బాగా తగ్గించాలి. సర్వే ఇష్యూస్ లేదు అంటే విస్తీర్ణంలో తేడాలు, ఆన్లైన్ వెబ్లాండ్ అడంగల్లో పేర్లు లేకపోవడం, అన్నదమ్ముల మధ్య భాగ పంపిణీలో వివాదాలు, కుటుంబ సభ్యులు అంటే దాయాదుల మధ్య విభేదాలు, ఇలా రకరకాల సమస్యలు మన జిల్లాలో ఉన్నాయి. కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కారం అవుతాయి, కొన్ని సివిల్ కోర్టు ద్వారా పరిష్కారం అవుతాయి. సో వీటన్నింటికి స్వస్తి చెప్పాలి అని రీసర్వే కార్యక్రమం మనం మొదలుపెట్టాం. రీసర్వే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వే 2.2 చేసాం, 2.2 3వ ఫేజ్ మొదలు పెట్టాం. 4th ఫేజ్ కూడా 2వ తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నాం. ఇప్పుడు 4th ఫేజ్లో కూడా 30 గ్రామాలు తీసుకున్నాం. ఎక్కడెక్కడ రీసర్వే కంప్లీట్ అయిందో వాటి అన్నింటి దగ్గర కూడా రాజముద్రతో ఎటువంటి తప్పులు లేకుండా మేము మీకు పుస్తకాలు పంపిణీ చేయాలి, పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఇది ప్రతి నెల జరగాలి అన్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అంటే ఈ నెలలో ఎన్ని మ్యూటేషన్స్ మనం చేస్తే వాటన్నింటినీ కూడా వచ్చే నెల 9వ తారీఖున ఇచ్చేసేయాలి. 9వ తారీఖు నుంచి మళ్ళీ ఆ నెల 8వ తారీఖు మధ్యలో ఎన్ని చేస్తే వాటిని 9వ తారీఖు. అంటే ఎవ్రీ మంత్ ఇవి ప్రింటింగ్కి వెళ్తూ ఉంటే వస్తూ ఉండాలి. ఇది నిరంతర ప్రక్రియగా సాగితేనే మనకి భూ సమస్యలు తగ్గుతాయి అన్నది ప్రభుత్వ ఆలోచన. సో మీరు మన జిల్లాలో చూస్తే 52,091 పట్టదారు పాస్బుక్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అందులో నంద్యాలలో చూస్తే 10,000 పైన. మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్టీఓ గారికి, వేదిక మీద కూర్చున్న పెద్దలకు, చావుల గ్రామ పెద్దలకు, విలేకరులకు నా అభినందనాలు తెలుసుకుంటున్నాను. ఈరోజు హాస్పిటల్ భూమి పూజ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మన గ్రామంలో ఇచ్చిన ఫండ్స్ సిమెంట్ రోడ్లకు 45 లక్షలు, మండలము ఫండ్స్ 5 లక్షలు, చావలు నుండి నూనెపల్ల రోడ్డు ఫండ్స్ ఒక్కోటి 65 లక్షలు ఇచ్చినాడు. సార్ ధన్యవాదాలు సార్. మీకు ఈ గ్రామానికి ఎన్ఎండి ఫారూక్ సారు 120 టన్నులు యూరియా ఇవ్వడం జరిగింది. అందరు రైతులు ఇబ్బంది పడుతుంటే సారు చెప్తారే అడుగుతారే పాపం సార్ మనకు యూరియా ఇవ్వడం జరిగింది. సార్ మన గ్రామానికి పెద్ద రోడ్డు వేయాలని మేము కోరుకుంటున్నాం సార్. డ్రైనేజీలు కానీ గుంతలు కానీ మీరు డబ్బులు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాం సార్. దానికి అందరికీ మన వందనాలు. అంత పెద్ద రైతులే ఏం ఇళ్ళు లేవు, ఏదో భోజనం చేసినట్టు పప్పు అన్నం కలుపుకొని అందరూ అవగాహన లేకుంటే పప్పు అన్నం చేసి పెట్టడం. ఎన్నో గ్రామాలు 84 కదా ఆ రోజుల్లో. ఏ పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నాం మనం. మన వాతావరణం మారింది, సేద్యం పెరిగిపోయింది, అవసరం పెరిగిపోయింది, డబ్బు వచ్చింది వరకు. మన ధాన్యం అంతా పెట్టుకోవడానికి గోడలు వచ్చినాయి. 10 రోజులు గోడలు కట్టుకునేవు. నిందా దగ్గర అయిపోయింది. ఈ పొలాల రేటు కూడా నిందా పెరుగుకోవడం వల్ల ఈ పొలాల రేటు కూడా 1-2 కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చేసింది. వచ్చిందని ఆలోచన చేయాలి.
ఏదేమైనా సరే ఈరోజు ఈ రైతుల గురించి అంతా ఇక్కడ రైతు సోదరులుగా పెద్ద పెద్ద రైతులు ఉన్నారు మీద గత ప్రభుత్వంలో ఈ అమ్మాయి కూడా సర్పంచ్ చేసింది, ఎంపీటీసీ ఉన్నాడు. గత ప్రభుత్వంలో ఈ భూమి ఎవరిది? మీది. మీ భూమికి ఏమి ఉన్నాయి? ఇక కూర్చున్న రైతులు ఉన్నారు చాలా మంది. కొలతలు వేశారు. కొలతలు వేసే ప్రతి ఎకరాకు 5 సెంట్లు 4 సెంట్లు 10 ఎకరాలు అంటే దాదాపు 30 సెంట్లు 40 సెంట్లు వెళ్ళిపోయింది. అవన్నీ ఎక్కడ పోయింది? దాంట్లో మేము ఏం చేశాము? చంద్రబాబు నాయుడు గారు ఎవరి ఫోటో వద్దు, పొలం భూమి మీది, మా ఫోటో ఎందుకు అందులో? అవసరం లేదు కదా. అన్ని తప్పుడు జరిగినాయి. దాన్ని సరి చేయాల్సిన బాధ్యత కలెక్టర్లకు, జేసీలకు, ఆర్టీఓలకు, నిర్మాణాలకు అప్పచెప్పినారు. వాళ్ళు విలేజ్ ఆఫీసర్లకు అప్పచెప్పినారు. దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. పాత కార్డులు కూడా అన్ని తీసుకున్నాం. కలెక్టర్ గారు చెప్పారు, అమ్మ పాత కార్డులు అంతా మా లీడర్కి ఇస్తే దాన్ని దహనం చేసి భూమిని పెట్టి కొత్త కార్డు మనకి గీయడం తొందరగా, కొత్త కార్డులు మనం సర్వే చేసి రైతులకు అన్యాయం జరగకుండా న్యాయం చేసిన బాధ్యత మనందరికీ జీవించాలి, కర్తవ్యం బాధ్యతగా స్వీకరించిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మీ భూమి మీ హక్కు, ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశాము? అవకతవకలు జరిగాయి, మోసం జరిగింది, దగా జరిగింది. మరీ ముఖ్యంగా రాజకీయంగా వెంబడిపడి ప్రభుత్వ వ్యాపారస్తుడు లేకపోతే గొప్ప పొలాలు ఉంటే అదే పనిగా రాసేది ఈ పొలాలు లాక్కోవడానికి. కాబట్టి ఇట్లా ప్రపోజల్ తప్పుడు పని చేయకుండా రైతులు ఆయన పండించే పంట ఆయన బతకడానికి 1 ఎకరా 2 ఎకరాలు చాలు. కానీ ఆయన సంపద